తెలంగాణ రాజకీయాల్లో గత 10 ఏళ్లలో చూడని ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో బీజేపీ నేత, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఒకచోట కలిసి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. కాంగ్రెస్ నేతలతో ఈటెల రాజేందర్ భేటీ కావడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ బీజేపీ హైకమాండ్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేతలతో భేటీ అయి చాలాసేపు చర్చలు జరపడంతో త్వరలో ఆయన కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరుతున్నట్లు చర్చ జోరందుకుంది. కేసీఆర్తో పడక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఈటెల పొలిటికల్ కెరియర్ దెబ్బతింది. బీజేపీలో చేరినా అక్కడ సరైన ప్రాధాన్యత లేకపోవడం, పైగా బండి సంజయ్తో గొడవలతో మరింత ఇబ్బందుల్లో పడ్డారు ఈటెల. అందుకే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారన్న టాక్స్ నడుస్తున్నాయి. తాను ఊరికే పార్టీలు మారేవాణ్ణి కాను అని గతంలో అనేకసార్లు చెప్పుకొచ్చారు ఈటెల. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆయన్ని కాంగ్రెస్ వైపు టర్ను చేస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈటెల రాజేందర్. అసలే బీజేపీలో అంతంత మాత్రం గౌరవం ఉందని బాధపడుతుంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. బీజేపీలో కరీంనగర్ ఎంపీ టికెట్ అడిగారు. టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద ఈటెలకు మంచి పట్టుంది. దాంతో తాను ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తానన్న నమ్మకం ఉంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ను కాదని ఈటెలకు టికెట్ ఇవ్వలేమని బీజేపీ అధిష్టానం తేల్చి చెప్పిందట. ఆ తర్వాత మల్కాజ్గిరి టికెట్ అడిగారట ఈటెల. ఈ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీకి ఓటు బ్యాంక్ ఉండటంతో పాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల అండ కూడా ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ ఈటెలకు రాలేదని సమాచారం. పైగా మల్కాజ్గిరి ఎంపీ టికెట్కు పార్టీలోనే గట్టి పోటీ ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వెళితేనే బెటర్ అన్న ఆలోచన ఈటెల చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడైతే కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో ఈ స్థానం నుంచి పోటీపడ్డ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి రేవంత్ క్యాబినెట్లో మంత్రి పదవి చేపట్టారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి నిలబడేందుకు సరైన అభ్యర్థి కాంగ్రెస్కు దొరకడం లేదు. ఈటెల వస్తే ఆ లోటు భర్తీ అవుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారట. బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్లో చేరుతున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీలో చేరికలు ఉండటం లేదు. పైగా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా వచ్చే 5 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే హవా. అలాంటప్పుడు ఈటెల కాంగ్రెస్లో చేరడమే బెటర్ అని ఆయన అనుచరులు చెబుతున్నారట. పైగా బీజేపీలో తన ప్రత్యర్థి బండి సంజయ్ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం కలుగుతోందని అంటున్నారు. ఈటెలను కూడా కాంగ్రెస్లోకి తెచ్చేందుకు లేటెస్ట్గా జాయిన్ అయిన పట్నం మహేందర్ రెడ్డితో పాటు మైనంపల్లి హనుమంతరావు గట్టిగానే ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య మైనంపల్లి ఇచ్చిన విందు పార్టీకి ఈటెల కూడా హాజరయ్యారు. అప్పటినుంచే ఈటెల హస్తంగూటికి చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈటెల చేరికపై ఆయన అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు ఇప్పుడు ఈటెల కాంగ్రెస్లోకి వెళ్లడం కరెక్ట్ కాదంటున్నారు కొందరు. ప్రధాని మోడీ, అమిత్ షా దగ్గర పలుకుబడి కలిగిన ఈటెలకు కేంద్రంలో ఏదో ఒక పదవి దక్కే అవకాశం ఉందనేది వాళ్ల వాదన. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈటెల రాజేందర్ స్పష్టత ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గృహప్రవేశంలో హస్తం పార్టీ నాయకులను కలిశానని వివరణ ఇచ్చుకొచ్చారు ఈటెల. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించారు.